నమస్కారం అండి. మీరు చూస్తున్నారు సుభాష్ డిజిటల్ డ్రైవ్. నా పేరు సుభాష్. ఇది నా మొదటి వీడియో. ఈరోజు మనం తెలుసుకుందాం. మనం ఏదైనా ఒక మొబైల్ తీసుకున్నప్పుడు దానిపైన ఏఐ ప్రాసెసర్ అని చెప్పేసి, ఏఐ కెమెరా అని చెప్పేసి, ఏఐ బ్యాటరీ అని చెప్పేసి మనం చూస్తూ ఉంటాం. ఈరోజు మనం తెలుసుకుందాం ఏఐ మన ఫోన్ లోపల ఏం చేస్తుంది, అది మనల్ని ఏ రకంగా గమనిస్తుంది, ఏ రకంగా చూస్తుంది, మనల్ని చూసి ఏ రకంగా నేర్చుకుంటుంది, అది క్లియర్గా మనం ఈ వీడియోలో మనం క్లియర్గా తెలుసుకుందాం. ఏఐ చేసే మొదటి పనుల్లో మనకి ఫోన్లో మొదటి చేసే పనులు వచ్చేసి మనకి ఏఐ ఇంటెలిజెన్స్. అంటే మనకి ఇంతకుముందు మనం ఛార్జింగ్ ఏదైనా మనం ఫోన్ ఛార్జింగ్ పెట్టి నైట్ అంతా ఛార్జింగ్ పెట్టేసి మార్నింగ్ మనం డిశ్చార్జ్ చేస్తే అది కొన్ని రోజులకి పాడైపోయాయి అన్నమాట. ఇప్పుడు అట్లా కాదు. ఇప్పుడు ఏదైనా మనకి కొత్త మొబైల్ తీసుకున్నప్పుడు దాంట్లో అది మీ డైలీ రొటీన్ని అబ్జర్వ్ చేస్తూ ఉంటుందట అన్నమాట. మీకు ఎన్ని గంటలు పడుకుంటున్నారు, ఎన్ని గంటలు లెగుస్తున్నారు, దాని ప్రకారంగా అబ్జర్వ్ చేసుకొని అది వాళ్ళు దాని ప్రకారంగా అది సెట్ చేసుకుంటుంది. యాక్చువల్గా ఇప్పుడు ఏంటంటే మీరు ఫర్ ఎగ్జాంపుల్ మీరు 11 నుంచి మనకి 6 లోపల మీరు పడుకుంటారు అంటే కనుక మీరు 11 నుంచి 6 వరకు ఛార్జింగ్ పెట్టేసి వదిలేస్తే దాన్ని మీకు అదేంటంటే మీకు 0 నుంచి 80% వరకు అది వచ్చేసి ఛార్జింగ్ ఫాస్ట్గా ఎక్కేస్తుంది. తర్వాత మిగతా 20% ఏదైతే ఉందో అది మనకి లాస్ట్ 1 అవర్లో అది ఛార్జ్ చేసుకుంటుంది అనమాట. సో ఇలా చేయటం వల్ల అది మనకి బ్యాటరీ మనకి ఎక్కువ రోజు వచ్చే ఛాన్స్ ఉంటుంది. దీన్నే ఆప్టిమైజ్ ఛార్జింగ్ అంటారు. ఇది యాక్చువల్గా మనకి దీనివల్ల 2 నుంచి 3 సంవత్సరాల వరకు బ్యాటరీ లైఫ్ అనేది పెరుగుతుంది. రెండవది వచ్చేసి యాప్ ప్రొటెక్షన్. అంటే ఇది మనకి మీరు ఆఫీస్ నుంచి ఫర్ ఎగ్జాంపుల్ ఒక 8:00, 9:00 ఇంటికి వస్తారు. ఇంటికి రాగానే మీరు ఏ యాప్ యూట్యూబ్ ఎక్కువ యూజ్ చేస్తున్నారు అనుకోండి, ఆ యూట్యూబ్ అది మీరు ఇంటికి చేరే ఒక హాఫ్ అన్ అవర్ ముందు అది రెడీ చేసి ఉంచుతుంది. అందువల్లే మొబైల్ అంత స్మూత్గా రన్ అవుతుంది. మూడవది వచ్చేసి కెమెరా. ఇది మనం ఒక బటన్ నొక్కడం మాత్రమే తెలుసు, కానీ ఒక సెకండ్లో అది 10 ఫోటోలు సెపరేట్గా తీసుకొని దాంట్లో ఒక దాన్ని సెలెక్ట్ చేసుకొని మనకి ఇస్తుంది. ఇది వచ్చేసి మనకి రాత్రిపూట మనకి బ్రైట్గా రావడానికి కూడా కారణం అది. అది మనం డార్క్గా ఉన్న ప్లేసెస్ని అది ఆర్టిఫిషియల్గా బ్రైట్ చేసి మనకి చూపిస్తుంది. అండ్ చివరిగా వచ్చేసి మనకి హీట్ అండ్ నెట్వర్క్ కంట్రోల్. ఇది వచ్చేసి మనకి ఎప్పుడైనా మనం ఆడుతున్నప్పుడు ఫోన్ హీట్ ఎక్కుతున్నా ఏదైనా మనకి పిక్సెల్స్ డౌన్ చేయటం కానీ, మనకి 4G 5G నెట్వర్క్లో హీట్ అవుతున్నప్పుడు మనకి 4Gకి డౌన్గ్రేడ్ చేయటం లాంటివి చేస్తూ ఉంటుంది. దీన్ని స్మార్ట్ నెట్వర్క్ స్విచ్చింగ్ అంటారు. చూశారు కదా, అంటే ఫిల్టర్ ఒకటే మార్చడం కాదు, మీ ఫోన్ని మీకు తెలియకుండా ఆటోమేటిక్గా లైఫ్ పెంచుతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి టెక్ న్యూస్ వీడియోస్ గురించి మా ఈ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.